శ్రీ గురుభ్యో నమః. తెలుగు పంచాంగం ప్రకారం మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఈ మౌని అనేది సంస్కృతం నుంచి వచ్చిన పదం. అందుకే మౌన్ నుంచి మౌని అనే పదం పుట్టుకొచ్చింది. మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికి వస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. 2025లో మహాకుంభమేళా వంటి అత్యంత గొప్ప కాలంలో మౌని అమావాస్య వచ్చింది. ఈ కాలంలో రాజస్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు, పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్తారని చాలామంది విశ్వసిస్తారు. అందుకే ఈ మౌని అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా జనవరి మాసంలో మౌని అమావాస్య ఎప్పుడొచ్చింది, శుభ సమయం ఎప్పుడు, పూర్తి వివరాలను తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఏటా వచ్చే 12 అమావాస్య తిథులలో మౌని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున జపం, దానం, పూజలు చేయడం, మౌనం వంటివి పాటిస్తారు. ఈ నేపథ్యంలో 2025 జనవరి మాసంలో మౌని అమావాస్య జనవరి 29వ తేదీ బుధవారం నాడు వచ్చింది. అమావాస్య తిథి ప్రారంభం జనవరి 28, 2025 మంగళవారం రాత్రి 7:37 అలాగే అమావాస్య తిథి ముగింపు జనవరి 29, 2025 బుధవారం నాడు సాయంత్రం 6:05 ఉదయం తిథి ప్రకారం జనవరి 29న మౌని అమావాస్య జరుపుకుంటారు. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని విశ్వాసం. స్నానం చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి జనవరి 29 బుధవారం ఉదయం 5:25 నుండి ఉదయం 6:18 వరకు సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వీలు కాని వారు తర్వాత కూడా స్నానం చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు రాత్రి 9:22 వరకు సిద్ధియోగం కూడా ఉంది. జ్యోతిష్య ప్రకారం ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు, సూర్యుడు మకర రాశిలో ఉంటారు. ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు. అందుకే ఈ రోజున ఏమైనా ముఖ్య నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని చెబుతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అలాగే నువ్వుల నూనెతో శనీశ్వరుడిని పూజించాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుండి విముక్తి లభిస్తుంది. మౌని అమావాస్య రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పువ్వులు వేయడం వల్ల కాలసర్పదోషం వంటివి తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజున కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖంలో వేయాలి. అనంతరం నేతి దీపం వెలిగించి కమలగట్ట మాలతో ఓం శ్రీ అనే మహాలక్ష్మి మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది. స్వస్తి శుభమస్తు.